దసరా శరన్నవరాత్రోత్సవాల శోభ నంద్యాల పట్టణంలో వెళ్లి విరుస్తున్నది. ఈ నెల 22వ తేదీ నుండి దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తాదులకు దర్శన భాగ్యం కలిగించారు. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో అలంకరించిన అమ్మవార్లకు మహామంగళ హారతులు, రాహుకాల పూజలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చనలు, దేవి పారాయణం, సహస్రనామాలు నిర్వహించారు. దేవి నమోస్తుతే భగవతి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు వివిధ రూపాలలో వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనం కలిగించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఆలయాల్లో శ్రీశైల పుత్రి దుర్గగా, బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో, రాజరాజేశ్వరి దేవి మాతగా, కామాక్షి దేవిగా దర్శనమిచ్చారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారము. దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునందున దుర్గా అమ్మవారి విగ్రహాన్ని తెప్పించడం జరిగింది. 9 రోజులు ఇక్కడ పూజలు అందుకునేటువంటి అమ్మవారు విజయదశమి ముగించుకొని మరుసటి రోజున నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం విశేష పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో విశేషంగా భక్తజనులందరూ పాల్గొని శ్రీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే 9 రోజులుగా 9 అవతారాలు అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ఉండేటువంటి భక్తులు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో పాటు శ్రీ దుర్గా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఉభయదాతలసే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సాయంకాలం రోజున ఏ అమ్మవారు అయితే ఉంటారో ఆ అమ్మవారి అలంకార రూపకంగా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విశేషమైనటువంటి ఈ యొక్క నవరాత్రుల పర్వదినాన్ని నవరాత్రులలో ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడంగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఆలయంలో దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూల విరాటైన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రోజు ఉదయం సాయంకాలం ఉభయదాతలు ఉదయం పంచామృతాభిషేకము అలాగే అష్టోత్తర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంకాలం వచ్చేసి ఏ అమ్మవారు అయితే అలంకరణ రూపంలో ఉంటారో అమ్మవారికి సంబంధించిన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ అమ్మవారికి సంబంధించిన పుష్పాలతో ఇష్టమైన పుష్పాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పాలతో హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ దర్శించుకోవాలని కోరుతున్నాం. వైశ్యకుల గురువు మొట్టమొదటిసారిగా నంద్యాలకు విచ్చేసి ఉన్నారు. వారు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత తదుపరి వారి ఆశీస్సులను మనము తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మన వైశ్యకుల గురువు యొక్క ఆశీస్సులు తీసుకొని వారి బాటలో వారి ఇచ్చే శక్తిని బట్టి మనందరం కూడా పురోగతి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.